ఫ్రెండ్స్, ఈరోజు మండే. రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది 25,694లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,653 అయింది. ఇక్కడ నుండి మనకు మార్కెట్ మొత్తం డౌన్ కావడం జరిగింది. ఇక్కడ నుండి మనకు 25,494 దాకా ఉంది క్లోజింగ్. ఓకేనా, రేపు మార్కెట్ అనేది మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే దీన్ని బట్టి యాడ్ చేసుకున్న పీఈసీలు ఈ 25,900 పీఈను మరియు 25,300 సిఈ. ఒకసారి మనం పీఈని గమనిద్దాం. చూసినట్లయితే పీఈ అనేది ఇది నిన్నటి క్లోజింగ్, ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 203. ఇక్కడ మనకు ఒక 915 క్యాన్ అనేది చాలా స్ట్రాంగ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఈ 950 బాడీని కూడా దీని కింద ఎటువంటి ఈ కిందికి డ్రాప్ అయినా కూడా సరే మనకు దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడలేదు. ఈ విధంగా మూమెంటం తీసుకునేది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఓకేనా. నిన్నటి క్లోజింగ్ ఇది 915 క్యాండిల్. ఓకేనా, ఈ 915 క్యాండిల్ ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మరి మనకు ఇది బ్రేక్ అయింది కాబట్టి మనం దీన్ని చూడటం అవసరం లేదు, మనకు మెయిన్ పీ చూసుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక యూ షేప్ లాంటి ఏర్పడింది ఇక్కడ బాడీలో. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు మళ్ళీ ఇది 132 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 160 రూపాయలకు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడైనా సరే దీన్ని బ్రేక్ చేసినట్లయితే, ఇది మనకు బ్రేక్ అయినట్లయితే మరియు ఇది బ్రేక్ అయినట్లయితే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఈ విధంగా క్యాండిల్స్ మనకు రెడ్ క్యాండిల్గా మారినప్పుడు మనం వీటి మధ్యలో బై చేయకూడదు. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్గా మారిందంటే మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ కూడా గ్రీన్ అయ్యే అవకాశాలు లాంటిది మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ బై చేసుకున్నట్లయితే మనకు ఈ మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా పడేటప్పుడు కూడా మనకు ఈ విధంగా ఒక 2 క్యాండిల్స్ అనేవి ఇక్కడ మనకు మూమెంటం ఉంటుంది తప్ప డైరెక్ట్ ఈ విధంగా కిందికి రాదు, మనకు వీ షేప్ రాక రాదు. మనకు అర్థమవుతుందా. ఇక్కడ కూడా కన్సల్టేషన్ అయింది. తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఇది 132 రూపాయలు ఉండి మళ్ళీ 161 రూపాయలకి, తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడిందో ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. కింద ఉన్న ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. దీని బాడీ నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇక్కడ మనకు ఒక యూ షేప్ ఏర్పడింది. ఎప్పుడైనా పైకి పెరగాలంటే డైరెక్ట్ ఈ విధంగా పైకి పోతే ఇక మనకు ఒక యూ షేప్ లాగా ఏర్పడుతుంది. ఇది మళ్ళీ 80 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,600 సిపి ఇది చూసుకున్నట్టు ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 51 రూపాయలు, 63 రూపాయలు ఉండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 120 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 87 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 140 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 190 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 140 రూపాయలకు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక యూ షేప్ లాగా ఏర్పడింది. మళ్ళీ 93 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 128 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 102 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 123. తర్వాత మళ్ళీ ఇది 89 రూపాయలు నుండి మళ్ళీ 125 రూపాయలకు. తర్వాత ఈ విధంగా ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడి ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఇది ఇంకా కిందికి వచ్చవచ్చు. కానీ ఇక్కడ మనకు మన ఆడ్ చేసుకున్న పేరు కూడా ఇక్కడ మనకు 15 క్యాండిల్ నుంచి ఇక్కడ ఒక యూ షేప్ అనేది ఏర్పడింది. ఈ విధంగా క్యాండిల్స్ పడ్డప్పుడు మళ్ళీ చెప్తున్నా మనకు రెడ్ క్యాండిల్స్ అన్నీ పడతాయి. ఎప్పుడైతే గ్రీన్గా మారిందో అక్కడ మనకు కొంచెం ఆగే అవకాశాలు ఉంటాయి. తర్వాత అక్కడ మనకు యూ షేప్ అనేది తీసుకున్నట్లయితే మళ్ళీ మూమెంటం మనకు ఇంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఇది 52 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 100 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 25,550 పిఈ, ఇది 25,550 పిఈ ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఎక్కడి నుండి ఇది 39 రూపాయల నుంచి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 91 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 65 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడాక 108 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 79 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 112 రూపాయలకు. ఇక్కడ మనకు యూ షేప్గా మారింది. ఇది మళ్ళీ 69 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 96 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 150 రూపాయలు ఉండి మళ్ళీ ఇది
రూ. 93, తర్వాత మళ్ళీ రూ. 63 నుండి ఇది రూ. 92, తర్వాత మార్కెట్ ఇక్కడ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసింది విక్. కానీ క్లోజింగ్ చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు 15 క్యాండిల్ మధ్యలో ఉంది. మళ్ళీ ఇది రూ. 35 నుండి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 71 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం ఒకసారి సీన్ కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 25,450 సి ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఇక్కడ కూడా మనకు యూ షేప్లన్నీ చాలా ఏర్పడ్డాయి. ఇక్కడ మనకు ఎప్పుడైతే మనం ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రం మనకు ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దీని ఈ విధంగా ఏర్పడింది కదా మనకు 10:40కి, ఏ విధంగా ఇటువంటి మూమెంట్ ఉంటుందో ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడినా మళ్ళీ మనకు దీనికి మనం ఇంతవరకు హై పెట్టుకోవాలంతే. ఇది బ్రేక్కి దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇది పైకి లిక్కరాకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రూ. 112 నుండి ఇది మనకు రూ. 155, తర్వాత ఇక్కడంతా కన్సల్టేషన్ రూ. 116 నుండి మళ్ళీ ఇది రూ. 140, ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 115 నుండి మళ్ళీ ఇది రూ. 150, తర్వాత మళ్ళీ రూ. 111 నుండి రూ. 140, తర్వాత మళ్ళీ రూ. 121 నుండి ఇది ఏకంగా రూ. 212 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు ఒక యూ షేప్ అనేది ఏర్పడి, ఆ తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా పడేటప్పుడు మనం చూసుకోవాలి. ఈ విధంగా రెడ్ క్యాండిల్స్ పడతాయి ఇక్కడ మనం మొత్తం టోటల్ ఓవరాల్గా. ఇక్కడ మనకు మధ్యలో ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా ఉండదు. కాకపోతే మనం చూసుకున్నట్లయితే కింద మనకు పీలో చూసుకున్నట్టు మన కింద 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందో లేదా మాత్రం అదొకటి మనం గమనించుకోవాలి. ఆ విధంగా గమనించుకున్నప్పుడు అక్కడ మనకు మార్కెట్ ఆగి అక్కడ ఒక యూ షేప్ అనేది మనకు వేసినట్లయితే మళ్ళీ మనం బై చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. చివరికి ఇది రూ. 124 క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 25,550 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఈ విధంగా డౌన్ అయింది. ఎక్కడ నుండి ఇది రూ. 250 నుండి ఏకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా మనకు 915 క్యాండిల్ బ్రేక్ అయిపోయింది మనకు ఇక్కడ. ఓకేనా, ఇది ఒక 945 క్యాండిల్ ఇది. ఓకేనా, ఎప్పుడైతే 945 క్యాండిల్ బ్రేక్ అయిపోయింది, ఈ విధంగా కిందికి వచ్చింది. మళ్ళీ మూమెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ ఇది మనకు రెసిస్టెన్స్లాగా మారుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు యూ షేప్ తీసుకుంది. ఇక్కడ మనకు మొదటి యూ షేప్ ఇది రూ. 84 నుండి ఇది రూ. 120, తర్వాత మళ్ళీ రూ. 89 నుండి మళ్ళీ ఇది రూ. 105. ఆ తర్వాత ఈ విధంగా చూసుకున్నట్లయితే రూ. 85 నుండి ఇక్కడికి, ఆ తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే మనకు రూ. 89 నుండి మళ్ళీ ఇది రూ. 170 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి డౌన్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకు దీని బాడీ మీద మనకు సపోర్ట్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చేటప్పుడు కూడా మనకు డైరెక్ట్ రెడ్ క్యాండిల్స్ పడితే కిందికి వచ్చే అవకాశం, కానీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్గా మారి మళ్ళీ పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేయద్దు. మనకు మెయిన్గా బ్రేక్ చేయకుండా ఇక్కడ క్యాండిల్స్ మనకు మూమెంట్ ఉందంటే మళ్ళీ దీని హై ఇంతవరకు పెట్టుకోవచ్చు అంతే. ఇది చూసుకున్నట్టయితే మళ్ళీ రూ. 129 నుండి ఇది మనకు మళ్ళీ రూ. 150 వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 88 క్లోజ్ అవ్వడం జరిగింది. అదే మనం చివరిగా చూసినట్లయితే 25,550 పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 215, ఇది ఒక 915 క్యాండిల్ రూ. 179 నుండి ఎక్కడ రావడం జరిగింది, ఇది రూ. 60 రావడం జరిగింది. రూ. 60 నుండి మళ్ళీ ఇది రూ. 91, ఇదంతా కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఇది రూ. 59 నుండి మళ్ళీ ఇది రూ. 84, ఇది మొత్తం దీంట్లోనే ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రం మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఆగి మనకు గ్రీన్ క్యాండిల్ మూమెంట్ ఉంటుందో మనం మినిమం హై దీని వరకు మనం పెట్టుకోవాలంతే. ఇది పెట్టుకోకూడదు, ఈ హై పెట్టుకోవాలంతే. అర్థమవుతుందో. మళ్ళీ ఇది చివరిగా చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 62 ఉండి ఇది మనకు రూ. 130 వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ రూ. 95 నుండి మళ్ళీ ఇది రూ. 120 వెళ్ళి ఆ తర్వాత ఈ విధంగా డౌన్ కూడా జరిగింది. ఈ టైంలో మాత్రం మనం అస్సలు బై చేయకూడదు. ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. గ్రీన్ క్యాండిల్ ఏర్పడి కిందికి వచ్చినప్పుడు దీని మీద ఆగాలి మనకు, అంటే మెయిన్ పీఈలో. ఓకేనా, ఆగినప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మారి మరో గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెడ్ క్యాండిల్స్ వరుసగా పడ్డప్పుడు ఇది ఇక్కడ మనకు ఇక్కడి నుంచి మనం మూమెంట్ తీసుకుంది కదా అని చెప్పి మనం ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఈ విధంగా కిందికి డ్రాప్ అయ్యే అవకాశాలు నాన్ స్టాప్గా ఉంటుంది. మీకు సెల్లింగ్ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా అవకాశాలు ఉంటాయి, లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి గుర్తించగలరు. థ్యాంక్ యూ.